హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ శ్రీనిధి. సెబీ చైర్పర్సన్ మాధవి పూరిబచ్ పై అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ ఆరోపణలను కొనసాగిస్తుంది. ఆమెకు వాటాలున్న కన్సల్టింగ్ సంస్థలకు సంబంధించిన వ్యవహారంలో ఎటువంటి తప్పు చేయలేదని ఆమె నిరూపించుకోవాలని చెప్పి కూడా సవాల్ విసిరింది. హిండెన్బర్గ్ ఆరోపణలు సెబీ విశ్వసనీయతపై దాడి అని, తమ వ్యక్తిత్వ హననానికి చేస్తున్న ప్రయత్నం అంటూ మాధవి, ఆమె భర్త ధావల్ పేర్కొన్న గంటల వ్యవధిలోనే హిండెన్బర్గ్ ఈ వ్యాఖ్యలు చేసింది. బెర్ముడా, మారిషస్ ఆఫ్ షోర్ ఫండ్లలో తనకు పెట్టుబడులు ఉన్నట్లు మాధవి ఒప్పుకున్నారని, అదానీ సంస్థలో డైరెక్టర్గా ఉన్న తన భర్త బాల్యమిత్రుడు ఆ ఫండ్ను నిర్వహించినట్లు కూడా ధృవీకరించారని హిండెన్బర్గ్ పేర్కొంది. ఇవన్నీ చూస్తే కొన్ని కొత్త సందేహాలు వస్తున్నాయని తెలిపింది. భారత్, సింగపూర్లలో తాను ఏర్పాటు చేసిన 2 కన్సల్టింగ్ కంపెనీలు 2017లో తాను సెబీలో చేరాక కార్యకలాపాలు ఆపేసినట్లు మాధవి స్వయంగా చెప్పారు. 2019లో వాటిని ఆమె భర్త టేకోవర్ చేశారని నమ్మబలికారు. తాజా వాటాదారుల వివరాల ప్రకారం అగోరా అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్లో, అగోరా అడ్వైజరీ లిమిటెడ్ ఇండియాలో 2024 మార్చి 31 నాటికి మాధవి పూరిబచ్కు 99% వాటా ఉంది. ఇప్పటికీ ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. అగోరా పార్ట్నర్స్ సింగపూర్లోనూ 2022 మార్చి 16 వరకు ఆమె 100% వాటాదారుగా ఉన్నారు. సెబీ పూర్తికాల సభ్యురాలిగా ఉన్న సమయమంతా ఆమె ఈ వాటా కలిగి ఉన్నారు. సెబీ చైర్పర్సన్ గా నియమితులైన 2 వారాల తర్వాత ఆ సంస్థలో తన వాటాను ఆమె తన భర్తకు బదిలీ చేశారు. అయితే సింగపూర్ సంస్థ తన లాభదాయ వివరాలను బహిర్గతం చేయని కారణంగా సెబీ పూర్తికాల సభ్యురాలిగా ఉన్న సమయంలో మాధవి ఈ సంస్థ ద్వారా ఎంత ఆర్జించారో తెలుసుకోవటం కష్టం. భారత సంస్థలో ఇప్పటికీ మాధవికి 99% వాటా ఉండగా ఆమె సెబీ చైర్పర్సన్గా ఉన్న 2021-22, 22-23, 2023-24 సమయాలలో ఈ సంస్థ 2.40 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. సెబీలో పూర్తికాల సభ్యురాలిగా ఉన్న సమయంలోనే మాధవి తన వ్యక్తిగత ఈమెయిల్ ఉపయోగించి తన భర్త పేరు మీద వ్యాపారం నిర్వహించినట్టుగా ప్రజావేగు దస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆమె అధికారిక హోదాలో ఉంటూ మరేదైనా ఇతర వ్యాపారాలను తన భర్త పేరు మీద నిర్వహించారా అనే సందేహాన్ని ఇది రేకెత్తిస్తోంది. ఈ అంశాలన్నింటిపై పారదర్శక దర్యాప్తుకు మాధవి సిద్ధపడాలి. ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి నిరూపించుకోవాలి అని హిండెన్బర్గ్ సూచించింది. సెబీ చైర్పర్సన్ మాధవి పూరిబచ్కు స్థిరాస్తి పెట్టుబడుల ట్రస్ట్ రీట్స్, ప్రత్యామ్నాయ పెట్టుబడుల సంఘాలు మద్దతుగా నిలిచాయి. రీట్స్ పై సెబీ రూపొందించినటువంటి విధానము కొంతమందికి ప్రయోజనం చేకూర్చడం కోసమే అంటూ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలను నిరాధారమైనవిగా ఇండియన్ రీట్స్ అసోసియేషన్ వారు అభిప్రాయపడ్డారు. దేశీయ, అంతర్జాతీయ మదుపర్లతో పాటు చిన్న మదుపర్ల ప్రయోజనాలకు గాను అత్యంత భద్రత చేకూర్చేలా వివిధ వర్గాల సూచనలతో సెబీ నాయకత్వం కఠిన నియంత్రణ విధానాలను రూపొందించాయని చెప్పేసి ప్రశంసించింది. బచ్కు అండగా నిలుస్తున్నామని ద ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేట్ క్యాపిటల్ అసోసియేషన్ తెలిపింది. హిండెన్బర్గ్ ఆరోపణలపై సెబీ చైర్పర్సన్ మాధవి తెలియజేశారని, అంతకు మించి తాము చెప్పేదేమీ లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేత్ తెలిపారు. అదానీ గ్రూపుపై దర్యాప్తు విషయంలో సెబీ చైర్పర్సన్ కు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు అవరోధంగా నిలుస్తున్నాయంటూ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై న్యాయ విచారణ చేపట్టాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు మాజీ బ్యూరోక్రాట్ ఈఏఎస్ శర్మ లేఖ రాశారు. సెబీ చైర్పర్సన్ పై ఇలాంటి ఆరోపణలు రావటం దురదృష్టకరం. సెబీ కాకుండా ప్రభుత్వం దాని సంస్థలతో సంబంధం లేని ఒక స్వతంత్ర సంస్థతో దర్యాప్తునకు ఆదేశించి ఆ ఆరోపణల్లోని నిజానిజాలను వెలుగులోకి తేవాలని ఆయన తెలిపారు. మరి ఇప్పుడు ఈ విషయం ఎంతవరకు వెళ్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది.